రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరుగుతుందంటున్నారు వ్యాపారులు. బంగారంపై పెట్టుబడులకు ఇదే సరైన సమయం అంటున్నారు. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధిక అందజేస్తారు. రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఈ నెలాఖరి కూడా కంప్లీట్ అవ్వకుండానే ₹1,00,000 దాటే ప్రమాదం కనిపిస్తుంది. అసలు ఎందుకు బంగారం రేటు ఇంత పైకి ఎక్కుతుంది? ఆకాశాన్ని అంటుతున్న బంగారాన్ని అందని ద్రాక్షలాగా మారే ప్రమాదం కూడా కనిపిస్తుంది. అసలు ఎందుకు ఈ బంగారం ధరలు ఇంత ఎక్కువగా పెరుగుతున్నాయి అని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు సీఎంఆర్కి సంబంధించిన మేనేజర్ ఉన్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా చూస్తే కొంత పెరుగుతూ వచ్చింది. ఈ 15 డేస్లోనే చాలా హైక్ మనకు కనిపిస్తుంది. దాదాపుగా 1,00,000కు చేరువలో కనిపిస్తుంది. ఎందుకని ఇంత ఎఫెక్ట్ పడింది? యాక్చువల్గా ప్రజెంట్ గోల్డ్ రేట్ పెరగడానికి గల కారణం ఏంటంటే మనకి యూఎస్ విధించిన ట్యాక్సెస్ అండి. యూఎస్ ఇంటర్నేషనల్ మార్కెట్ వైజ్ చూసుకుంటే కనుక ట్యాక్సెస్ విపరీతంగా పెరిగినాయండి. దానివల్ల ఎఫెక్ట్ అనేది మన గోల్డ్ మీద కూడా చాలా వరకు ఉందండి. రైట్. అంటే పబ్లిక్ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కూడా దగ్గరకు వస్తుంది కాబట్టి ఇంత రేట్లు పెరుగుతున్నా కూడా పబ్లిక్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది, డిమాండ్ ఎట్లా ఉంది? అండ్ షాప్స్ చూస్తే మనకి కొంత జనాలు కూడా కస్టమర్స్ కూడా తక్కువగా కనిపిస్తున్నారు. సో దాని ప్రభావం ఏమైనా పడిందంటారు? డెఫినెట్లీ అయితే గోల్డ్ రేట్ పెరగడం వల్ల ఎఫెక్ట్ అయితే సేల్స్ మీద అయితే చాలా ఉందండి. యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు కస్టమర్స్ రేట్ పెరుగుతుంటే పర్చేస్ చేసేవారండి. ఇప్పుడు ఏంటంటే విపరీతంగా రేటు పెరగడం వల్ల కస్టమర్ వెయిట్ చేద్దాం అనే ధోరణిలో ఉంటున్నారు. ఆ ఎఫెక్ట్ వల్ల గోల్డ్ రేట్ అనేది కూడా ఇంకా బాగా పెరుగుతూ ఉండడం వల్ల కొంచెం సేల్స్ అనేది తగ్గిందండి. అంటే ఇన్ ఫ్యూచర్ మనం కస్టమర్స్ ఆలోచించడానికి తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకా పెరిగే అవకాశం ఉందా? లేదు, యాక్చువల్ గోల్డ్ రేట్ అయితే ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎవరన్నా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, ఎవరన్నా గోల్డ్ పర్చేస్ చేద్దాం అనుకున్నా సరే ఇది బెటర్ టైం అండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి చూసుకుంటే కనుక ఎవ్రీ ఇయర్ గోల్డ్ రేట్ అనేది పెరుగుతూనే ఉంది తప్ప తగ్గట్లేదండి. ఆ విధంగా చూసుకున్నా సరే మనం ఏదైనా గోల్డ్ కొనాలని అనుకుంటే కనుక ఏ రోజు అనుకుంటే లేదా ఏ వీక్ అనుకుంటే ఆ వీక్లో కొనడం అనేది చాలా ఉత్తమం అండి. రైట్. ఇప్పుడు అక్షయ తృతీయ కూడా వస్తుంది. సో గోల్డ్ కంపల్సరీ ఆ రోజు కొనాలని చాలామంది మహిళలు ఇళ్లలో భావిస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి ఏమైనా కొత్త ఆఫర్స్ లాంటివి ఏమైనా పెడుతున్నారా, లేకపోతే కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఇంకేమైనా కొత్త పాలసీస్ తీసుకొస్తారు? లేదండి, యాక్చువల్గా మనకు అక్షయ తృతీయకి సంబంధించేసి చాలా లోయెస్ట్ వేస్టేజ్ అనేది ఆఫర్ పెడుతున్నామండి. ఆఫర్ కూడా 1-2 డేస్లో లాంచ్ అవుతుందని మా సీఎంఆర్ సోమాజుడి తరఫున. మీరు కూడా స్టోర్ విజిట్ చేసి మీ ఆఫర్స్ ఏదైతే ఉన్నాయో ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకోవచ్చండి మీరు. సో చూస్తున్నాం కదా, గోల్డ్ రేట్స్ విపరీతంగా పెరగడంతో కస్టమర్స్ కూడా కొంత సేల్స్ ప్రభావం అయితే పడిందని చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ చూసినా కూడా చాలా తక్కువ మందికి మనకి ఇక్కడికి కస్టమర్స్ పర్చేస్ చేయడానికి వస్తున్నారు. సో ఈ బంగారం ధరలు ఇంకా రాను భవిష్యత్తులో కూడా విపరీతంగా పెరిగే ప్రమాదం అయితే కనిపిస్తుంది. 1,00,000కి చేరువలో ఉండటం మనం చూస్తున్నాము. గత 10-15 రోజుల్లోనే 6-7 ప్రైజ్ మనకు ఒకటేసారి ఇంక్రీజ్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని ప్రభావం అంటే అమెరికా, చైనా సుంకాల ప్రభావము భారత్ మీద విపరీతంగా పడింది అనటానికి ఇదొక ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. బంగారం ధరలు ఈ విధంగానే ఉంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇప్పుడు సరైన టైం అని చెప్పి కూడా మనకి అనలిస్టులు చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి మనకు నెలకొందని చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ గణపతితో రాధిక, ఎన్టీవీ, హైదరాబాద్.